ప్రస్తుతం వైసీపీకి ప్రతిపక్షానికి జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సింది ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో మీడియా సపోర్ట్ కావాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అద్భుతంగా ప్రతిపక్షంలో తన పాత్ర నిర్వహిస్తున్నా, ఎందుకంటే అధికార పార్టీ కూటమి ప్రభుత్వం పాత్రని ఎప్పుడూ చూడకూడదు. ప్రతిపక్ష పాత్ర ఏంటి అనేది చాలా కీలకం. ఇక్కడ అధికారంలో ఉన్న వాళ్ళకంటే ప్రజల తరపున పోరాడేది ప్రతిపక్షమే. ఒక నిర్మాణాత్మక పాత్ర పోషించాల్సింది కూడా ప్రతిపక్షమే. అధికార పక్షం ఏం చేసినా చెల్లుద్ది. ఒక అరెస్ట్ చేసినా చెల్లుద్ది, ఒక కేసు పెట్టినా చెల్లుద్ది, ఒక పథకం సంక్షేమ పథకం అమలు చేసినా చెల్లుద్ది, సంక్షేమ పథకాలు అమలు చేయకపోయినా చెల్లుద్ది. ఎందుకంటే అధికారులు ఇచ్చేసిన తర్వాత అది 5 ఏళ్ల పాటు వాళ్ళు ఏం చేసినా నడుస్తుంది. ఈ లోపల ఎవడో వాళ్ళని గద్దె దించలేడు. కానీ అక్కడ తప్పుల్ని ఎంచడం, ప్రజల తరపున పోరాటాలు చేయడం, ప్రజలకు అండగా నిలబడడం, వాళ్ళకు ఒక భరోసా కల్పించడం, ఒక ఉద్యమాలు లేవనెత్తి ప్రభుత్వాన్ని కదిలించడం, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, ఇవన్నీ చేయాల్సింది ప్రతిపక్షం మాత్రమే. ప్రతిపక్షంలో ఏ పార్టీ ఉన్నా ఆ ప్రతిపక్ష పార్టీకే బాధ్యత ఎక్కువ ఉంటుంది. మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీదే బాధ్యత, వాళ్ళ ప్రతిపక్షంలో. ఇప్పుడు వైసీపీదే ఆ బాధ్యత, అందులో నో డౌట్. కానీ వీళ్ళు చేసే అజిటేషన్స్, వీళ్ళు ఎంచే తప్పులు, ప్రతిపక్షం ఎంచే తప్పులు ప్రజలకు తెలియాలి అంటే, ప్రజల్లోకి వెళ్ళాలి అంటే మీడియా సపోర్ట్ చాలా అవసరం. ఇక్కడ డామినేషన్ అనేది కూటమి ప్రభుత్వానికి వైసీపీకి డామినేషన్ అనేది చూసుకుంటే ప్రధానంగా మీడియా డామినేషన్, అన్నింట్లోనూ డామినేషనే. జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాట, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు మాట్లాడే మాట ఎంత వేగంగా ప్రజల్లోకి వెళ్తుంది అనే దాన్ని కంపేర్ చేసుకుంటే ఖచ్చితంగా అక్కడ మీడియా సపోర్ట్ అనేది కూటమి ప్రభుత్వానికే నిండుగా ఉంది. ఉన్నప్పుడు ఏమవుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది ప్రజల్లోకి వెళ్లే లోపు దాని మీద అధికార పక్షం ఇచ్చే కౌంటర్ ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. ఆ కౌంటర్ ఎందుకు ఇచ్చారో, జగన్ ఏదో అనుంటాడు అని చెప్పి ఏ సాక్షి పత్రికకో, సాక్షి మీడియాకో, లేదంటే వాళ్ళకు అనుకూలంగా ఉన్న సోషల్ మీడియాకో అంతే వచ్చి చూస్తే కానీ తెలియదు. ఇంకా అంతకుమించి వేరే అనుకూలంగా వాళ్ళకి ఏమీ లేవు. TV9, NTV ఇవన్నీ ఉన్నా సరే, 10TV ఇవన్నీ ఉన్నా అని అంటారు. అవి న్యూట్రల్గానే ఉంటాయి, ఇచ్చింది ప్రజెంట్ చేస్తాయి తప్ప దాని మీద అంతకుమించి జగన్ అయితే భుజాన్ని వేసేసుకొని ఏదో చెప్పు, అలాగని వేసేసుకోమని కాదు ఇక్కడ. అదే తెలుగుదేశం పార్టీలో ఒక చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా, లోకేష్ గారు మాట్లాడినా దానికి సంబంధించి వాళ్ళ అనుకూల మీడియా ఎంతగా ప్రచారం చేస్తుంది, ఆ ప్రచారానికి ధీటుగా ఇక్కడ ప్రచారం ఉందా అంటే లేదు. అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియని విషయం కాదు. మనకి సాక్షి ఉందలే సరిపోతుందిలే అనుకుంటారు, లేదంటే సోషల్ మీడియా ఉందలేదు. సోషల్ మీడియా నుంచి ఒకప్పుడు వచ్చిన అనూహ్యమైన స్పందన, అనూహ్యమైన ఆయనకి ఒక అవకాశం 2019లో ఆయన అధికారంలోకి రావడానికి చాలా వరకు ఉపయోగపడింది. ఆయన ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిన తర్వాత ఏముందిలే, నా కటౌట్ చూసి ఓట్లేశారు, నా దగ్గర కంటెంట్ ఉంది, సోషల్ మీడియాదే ఏముందిలే అని అనుకుంటే ఆ నిర్లక్ష్యం 2024లో ఆయన్ని 11 సీట్లకు పరిమితం చేసింది. ఇప్పుడైనా ఆయన తెలుసుకున్నారంటే తెలుసుకుంటున్నారు, ఇంకా తెలుసుకుంటూనే ఉన్నారు తప్ప తెలుసుకుని ఏం చెయ్యాలి నెక్స్ట్ అనేది అయితే మాత్రం ఆయన ఇంకా ఆ ఆచరణ మొదలు పెట్టలేదు. ఆచరణ మొదలు పెడితే అప్పుడు ప్రతిపక్షం ఏం చేస్తుంది, ప్రతిపక్షం ఎలాంటి పాయింట్లు రేజ్ చేస్తుంది, ప్రజల పక్షాన నిలబడుతుందా లేదని ప్రజలకు తెలియాలి అంటే అది ఒక మీడియా సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి, ఒక మీడియా అవసరం అనేది ఉండాలి. జగన్మోహన్ రెడ్డిని రాజకీయాల్లో తొక్కేయడానికి అందరూ కలిసి ఎలాగైతే 2024 ముందు ఒక వ్యూహం రచించి ఒక తొక్కారు, మీడియా కూడా జగన్ వాదనని ప్రజల్లోకి వెళ్లకుండా తొక్కేసే ప్రయత్నం ఎప్పుడూ చేస్తూనే ఉంది. పైగా జగన్ మాట్లాడే దాంట్లో ఆ వివరణ ఇచ్చే విషయంలో విశ్లేషణ కంటే దాన్ని వివాదం చేయడంలో కూడా ప్రత్యర్థి మీడియా సక్సెస్ అవుతుంది. ఇక్కడ జగన్ తప్పా రైట్ అనే విశ్లేషణ చేసే మీడియాలు కరువయ్యాయి. సోషల్ మీడియాలు కూడా పెద్దగా లేవు, డిజిటల్ మీడియాలు కూడా పెద్దగా లేవు. ఎందుకంటే ఆయన వాటిని ప్రోత్సహించరు. ఆయన దృష్టి ఎప్పుడు జాతీయ మీడియా మీద ఉంటుంది, లేదంటే మనకు ఛానల్ ఉంది కదా, సాక్షి పత్రిక ఉంది కదా చాలు అనుకుంటున్నారు. ఇదే కనుక జరిగితే రేపొద్దున ఇంకా ప్రజలకు ఏం తెలుస్తుంది, జగన్మోహన్ రెడ్డి ఏం చేశారని వాళ్ళు చెప్పిందే జనం చూస్తారు తప్ప వీళ్ళు చెప్పేది వాస్తవం ప్రజల్లోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా జగన్కి మీడియా సపోర్ట్ ఉండాలి అనేది రాజకీయ పరిశీలకులు సైతం చెప్తున్నమాట.